ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,00,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ జస్టిస్ ఘోష్ గారి నేతృత్వంలో ఆ కమిషన్ నడుస్తున్న తరుణంలో ఆ కమిషన్ కేసీఆర్ గారికి కూడా నోటీసులు అందజేశారు. కేసీఆర్ కూడా ఆ నోటీసులు చూసి ఓకే 5వ తారీఖున వస్తా అని కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఒకవేళ వస్తే అసలు కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అంటే వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే అండి, ఇది ఇరిగేషన్ సంబంధించింది కాబట్టి చెప్తున్నా. ఈ ఇరిగేషన్ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి మెయిన్ ఉన్నటువంటి మురళీధర్ గారు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు కానివ్వండి, ఎంప్లాయీస్ ఎవరైతే సీనియర్ మోస్ట్ కాళేశ్వరం మేనేజ్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాంట్లో దొంగలే కదా, కాదని చెప్పమంటారు. ఏమో అడగండి. అసలు ఒకనొక పరిస్థితులలో సిగ్గు లేకుండా ఏమంటారంటే, ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు మాకు ఇంగ్లీష్ రాదండి అని చెప్పేసేస్తే కమిషన్ అధినేత తప్పుపట్టాడు. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంజనీర్లు ఎట్లా అయ్యారని అడిగిండు. అంటే వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే అఫిడవిట్లు కొట్టిస్తే అయిపోద్ది అనుకొని అఫిడవిట్లు కొట్టించారండి. ఆయన చాలా లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది జస్టిస్ కమిషన్ అండి. అది కమిషన్ ఎంత ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఎంతసేపు ఏమనుకున్నారంటే మమ్మల్ని కేసీఆర్ కాపాడుతారో కేటీఆర్ కాపాడుతారో అనుకున్నారు. కాపాడమనండి. ఆయన వేరే స్టేట్లో ఉన్నటువంటి ఇంజనీర్లను తెప్పించుకొని ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నివేదిక తయారు చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ఏంటి, కుంగిపోవడానికి అనేది దాంతో తెలుసుకుంటే ఇంకో లోపం కూడా బయటకు వచ్చింది. అప్పుడే వీళ్ళు దాన్ని కనిపించకుండా చేయాలని చెప్పి పునాదులలో 6 నుంచి 7 అడుగులు వీళ్ళు ఎందుకు మళ్ళీ స్లాబ్ పోసారండి, మళ్ళీ కింద సిమెంట్ కాంక్రీట్ ఎందుకు వేసారు? అవి కుంగిపోతాయనే భయంతో మేము స్వయంగా పరిశీలించినప్పుడు మా మీద కేసులు పెట్టారు కదండి ఆ రోజున. మేము స్వయంగా పోతే మమ్మల్ని అలా రానిలే అక్కడికి, అదేదో నిషేధిత ప్రాంతం అయినట్టు, లేకుంటే ఏది మన దేశ రహస్యాలు అక్కడ ఏదో దాగున్నట్టుగా ఫీల్ అయిపోయారు వీళ్ళు. చివరికి సిగ్గు లేకుండా ఇప్పటికే ఏమంటారు, బాంబులు పెట్టి పేల్చారేమంటున్నారు. కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడికి ఎవరికైనా సరే సార్, బాంబు పెట్టి పేలిస్తే పైకి పోతుంది, ఏదైనా సరే క్లియర్గా కనిపిస్తుంది. బాంబులు పెట్టిస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇది కుంగిపోయిందని కనిపిస్తుంటే మేము స్వయంగా చూసి వచ్చినాం. ఎంత కుంగిపోయిందో చేస్తే ఓ మనిషి పట్టే అంత ఉంటుంది అన్నట్టు లోపల. అంటే వీళ్ళ అవినీతి పరాకాష్ట ఏంటంటే ముందు ఎస్టిమేషన్స్ పెంచారండి. 35,000 కోట్లు ఉన్నటువంటి ఎస్టిమేషన్ని 1,50,000 కోట్లకి పెంచారు. ఒకటి అయిపోయింది అక్కడ సినిమా. అంటే అక్కడే కొట్టేశారు దెబ్బ, ఎంత కావాలో అంత. దీని తర్వాత ఏం చేశారు, సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎల్ఎన్టీ 3 సార్లు లెటర్ పెట్టింది మాకు ఎన్ఓసి ఇవ్వమని చెప్పి, మాకు ఇంకా ఇబ్బంది లేదని. ఇవాళ కూడా పెద్ద గొడవ సార్ అది. వాళ్ళు మీరు రిపేర్ చేయడం ఉంటున్నారు, మరి ఆ 150 కోట్లు కూడా పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలకి అది ఒక తరం కాదు అసలు. తెలంగాణకి ద్రోహం ఎవరైనా చేశారంటే ఆంధ్ర వాళ్ళు చేసిన ద్రోహం తక్కువ అండి. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన ద్రోహం ఎక్కువ. దీనికి మొహాటం లేదు, ఇబ్బంది లేదు. చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు నోటీసులు ఇచ్చింది? నువ్వు ఒక ఎక్స్-సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు నువ్వేం చెప్పినావు? వీడియోలు ఏమంటే ఇస్తాం, మరి మొత్తం ఫుల్ వీడియోలు మన దగ్గర ఉన్నాయి. ఆ రోజు మొత్తం నేనే కట్టేది, నేనే ఏమనుకుంటానని చెప్పినోడు తీరా ఎంక్వైరీ కమిషన్ వేసినప్పుడు నాకే సంబంధం, నేనే ఇంజనీర్ అని చెప్పిండు. ఈ అబద్ధాలు ఆడటంలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా తయారైపోయిందంటేనండి, రోజుకు వీళ్ళకి ట్రైండ్ అన్నట్టు వీళ్ళు ఇక రోజుకు ఒక అబద్ధాలు చెబుతుంటారు వీళ్ళు. మమ్మల్ని ప్రపంచం చుట్టలేదు అనుకుంటారు, లేకుంటే ఈ అబద్ధాలు నమ్ముతున్నాం అనుకుంటారో అర్థం కాదు. అంటే మొన్న చెబుతుండే కేటీఆర్ గారు చెబుతుండే మంచిగా, ఏది మన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళని తొక్కాలంటుండు. అసలు నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ మరి తొక్కితే నీ దగ్గర నుంచి మొదలు పెట్టాలగా. నువ్వు ఎలక్షన్స్ అయిపోయిన ఏది 10 గంటలు కాకముందే నువ్వు లాక్కుంటే ఖమ్మం నుంచి 9 మందిని. ఇవన్నీ ఏంటంటేనండి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఆచరణలో ప్రజలు గమనిస్తున్నారు అనుకున్న దగ్గర ఇప్పుడు కేటీఆర్ నమ్ముతారా ఇవన్నీ చూసిన తర్వాత? అందుకని ఫస్ట్ నుంచి మనం చెప్పేది ఏంటంటే ఆయనకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, నిజాయితీ కూడా మనం చెప్తున్నాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఒకవేళ అవినీతి తేలితే? డెఫినెట్గా అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తప్పదు, అనివార్యం. ఇక కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఉంటే బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు వాళ్ళే 17 కేసులు రెడీ చేశారండి ఛార్జ్షీట్లో. ఈ 17 కేసుల్లో దొంగలను అరెస్ట్ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీని రేపు నమ్ముతారా? రేపు ఎలక్షన్స్కి వెళ్తే నిలదీరా వాళ్ళని? బీజేపీ అదే పెడుతుంది. నిన్న పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టోని బీజేపీ మేనిఫెస్టో కింద తీసుకొస్తుంది. మా మేనిఫెస్టో ఏంటంటే వీళ్ళు ఏం చర్యలు తీసుకోలేకపోయారు, వీళ్ళు వాళ్ళ దొంగలని చెప్తారు. ఇప్పుడు కాళేశ్వరంలో భాగంగా బీజేపీ కూడా మరొక అంటుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ ఎంపీగా ఇప్పుడు బీజేపీ తరఫున ఉన్నారు. ఆయన బీజేపీ నుంచే ఆయన హాజరయ్యే అవకాశం ఉంది కమిషన్ దగ్గర. ఎట్లా బీజేపీ కూడా మరక అంటుకునే అవకాశం ఉందంటారా ఇందులో? అంటే బీజేపీ మరక అంటుకుంటుంది అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి ఆయన ఏదో స్టేట్మెంట్ వస్తాడండి. కానీ వీళ్ళు చేసిన పెద్ద తప్పేంటంటే 10 ఏళ్ల పాటు అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఒక స్కామ్ మీద విచారణ చేయలేనటువంటి దద్దమ్మలు కదండి వాళ్ళు. రేపు వాళ్ళకి అదే తెలంగాణలో దెబ్బ కొట్టేది. లేకుంటే ఇవాళ బీజేపీ స్ట్రాంగ్ అయ్యి ఉండి తెలంగాణలో. అదేలే ఇదే కవితను
ఈ లెక్కల స్కామ్లో బిఫోర్ ఎలక్షన్స్ అరెస్ట్ చేస్తుంటే తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ అరెస్ట్ చేస్తుంటే నువ్వు రాజకీయ కొన్నాళ్ళు పక్కన పెట్టండి, వచ్చేది డెఫినెట్గా వాళ్ళకు ఊపు వచ్చేది. అవును, అంటే నువ్వు దొంగలు కాపాడిన 10 ఏళ్ల పాటు మేము ఇచ్చినాం కదా సార్ సీడీలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు నేను ఇచ్చా 40 సీడీలు ఇచ్చా, ఏ అవినీతి కావినీతి మొత్తం రికార్డుతో సహా. ఏం చేస్తుంది బీజేపీ? రేపు మేము అడగాం మళ్ళీ వాళ్ళు వచ్చి ఎలక్షన్లో బట్టి తిరుగుతుంటే. ఇక్కడ ఏమవుతుందంటే అండి, రాష్ట్రంలో 3 ముక్కలాట నడుస్తుంది సార్. ఒకవైపు కాంగ్రెస్, రెండోవైపు బీజేపీ, మూడోవైపు బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. కింద స్థాయిలో ఎంత వ్యతిరేకత వచ్చినా అది బీజేపీకి ప్లస్ అవుతుంది. మరి బీజేపీకి ప్లస్ అవుతుంది కానీ మరి బీజేపీని ఎవరు నమ్మాలా? మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా? పార్ట్ మోడీ కూడా వచ్చాడుగా, ఏటీఎం కాంగ్రెస్ కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కానీ ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? యాక్షన్ కావాలి కదా. ఇప్పుడు ఏదో రాజకీయ నాయకులు 100 మాటలు చెప్తారు సార్, వాళ్ళు పొలిటీషియన్స్ కదా, వాళ్ళది కాదు. ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఏదైనా యాక్షన్ తీసుకుందా బీఆర్ఎస్ వాళ్ళ మీద? ఇది ఒకటే కేసు, పాత కేసులు లేవా? ఇంకా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు తీసుకున్నారు ఏంటంటే అధ్యక్షుని మార్చారు, బండి సంజయ్ తప్పించి కిషన్ అధ్యక్షులతో సంబంధం లేదు సార్. మీరు ఫిజికల్ యాక్షన్ కావాలా? ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది సార్, ఒక మర్డర్ జరిగితే దాంట్లో యాక్షన్ ఉంటుందా లేదా? ఉంటుంది. మేము అక్కడున్న ఏసీపీ గారినో లేకుంటే ఒక డీసీపీనో మారుస్తామంటే కాదు కదా. నువ్వు అంతకుండా అరెస్ట్ చేయాలి కదా. ఇక్కడ నేరం చేసినటువంటి అరెస్ట్ చేయకుండా కథలు చెప్తే ఎట్లా? మనకి 10 ఏళ్లలో ఈ కంప్లైంట్స్ వదిలిపెట్టాను సార్, వాళ్ళ కంటెక్ట్ కనిపించిన ఏమీ లేవా? ఇక బీజేపీ కూడా ఇంకో అంటే బీ టీమ్ అని చెప్తుంది, అంటే బీఆర్ఎస్ని బీఆర్ఎస్ఎస్ అని రాహుల్ గాంధీ ఏదైతే చెప్పాడో, వాళ్ళు వీళ్ళు ఒకటే తాను ముక్కలు కదా. 10 ఏళ్ళు కలిసే జర్నీ చేశారుగా తిట్టుకుంటూనే. ఇప్పుడు కూడా కవిత అనే దాంట్లో ఒక మాట నిజాన్ని ఒప్పుకోవాలా, మా నాన్న బీజేపీని కూడా టార్గెట్ చేస్తే బాగుండేది అనుకుంది. తిట్టలేదు డాడీ, నువ్వు ఎందుకు తిట్టలేదు డాడీ, నేను ఫీల్ అయినా డాడీ అంటే ఎందుకు తిట్టలేదంటే రాజకీయ కోణాలు ఉంటాయి కాబట్టి. నువ్వేమో జైల్లో ఉండొచ్చావు కాబట్టి నీకు కడుపు మండుతుంది. ఇప్పుడు నీకు 150 రోజులు ఒక తప్పు ఇంత పెద్ద కుంభకోణం చేసి జైల్లో నీకు అంత బాధ కలిగిస్తే మా 1882 మంది జర్నలిస్టులు జైల్లో పెడితే మేమంతా బాధపడాలి. మరి మేము అందుకని వెంటాడుతుంటాం డెఫినెట్గా. ఊచకొత కోసారు అసలు చెప్పాలంటే అంతే కదా సార్. ఇప్పుడు మన వార్తలు రాకుండా చేశారు కదా సార్. ఎక్కడ వార్తలు చూపించేది లేదా? ఏదైనా జరిగితే వాళ్ళు చెప్పింది నిజం అనుకోవాలి. వాళ్ళు చెప్పిన వీడియోలో బయటికి ఇస్తుంటారే, వాళ్ళు చెప్పింది రాయాలి, వాళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు ఎక్కడ పెట్టిన వాళ్ళని? నేను ఆ రోజే చెప్పాను కదా సార్, పాతాళాలను తొక్కేయటం కన్ఫామ్ అని చెప్పినాం. అసలు 74 సీట్లు వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్లో కనుక డబ్బులు పంచే వ్యవహారం బయటికి రాకుండా ఉండుంటే 74 సీట్లకు కాంగ్రెస్ గెలిచి ఉండేది. వీళ్ళు డెఫినెట్గా సింగిల్ డిజిట్ పరిమితం అయి ఉండేవాళ్ళు, బీజేపీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు ఈ ఫార్ములా రేస్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీ కూడా కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఆయన విదేశాల్లో పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ హాజరైతే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ఆయనకు ఒక షెడ్యూల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదో చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆడే ఇంకో అబద్ధం చూడండి, టీఆర్ఎస్ అయిపోయి బీఆర్ఎస్ కొత్త డ్రామాలు అయిపోయారండి. అప్పుడు టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఏజ్ వేరు ఉంటుంది, బీఆర్ఎస్కి ఏజ్ వేరు ఉంటుంది. రెండు కలిపి వీళ్ళు ఉత్సవాలు ఎట్లా చేస్తారండి అక్కడ బీఆర్ఎస్? అంటే అట్లా ఇంకోటి కూడా మీరు చూడండి, మనకి దశమవార్షికోత్సవాలు లేకుండా 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వీళ్ళు దశమవార్షికోత్సవాలు మొదలుపెట్టారు. అంటే పబ్లిసిటీ పిచ్చ వీళ్ళకి ఎంత ఉందంటే అంత ఉంది వీళ్ళకి. ఏంటంటే ఎన్ని ప్రజలకు తెలియదు, ఏం కాదనుకుంటున్నారు. అందుకనే బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితే లేదు. ఎందుకంటే అంత దొంగలు పెంచండి. నిజాయితీగా మాట్లాడేవాడు ఎవడని ఉంటే చెప్పండి, బీఆర్ఎస్లో నేను నిజాయితీగా ఉంటున్నా అని చెప్పి ఒక్కళ్ళని తీసుకొచ్చి నిలబెట్టమనండి. పబ్లిక్ మన ప్రెస్ క్లబ్లో నిలబెట్టమనండి. మనం నెక్స్ట్ డేకి వార్తలు రాస్తాంగా ఎన్ని కుంభకోణాలు చేశాడో. అందరూ సంపాదించుకున్నాడు దీంట్లో, ఎవరైనా తక్కువ ఏం కాదు వీళ్ళు. ఎట్లా సార్?